నీకు ఏదైనా జరిగితే వెంటనే మాట్లాడా. నీకు వైజాగ్లో సమస్య జరిగినప్పుడు జేమ్స్తో మాట్లాడా. అలాగే నీకు గుత్తి వాళ్ళు సమస్య పెట్టినప్పుడు నేను ఓదార్చా. అలాగే నీ ఛానల్ ప్రాబ్లంలో ఉంది అంటే నేను వేరే బ్రదర్ని పెట్టి నీకు పరిచయం చేసి సహాయం చేశా. నీకు ప్రమాదం జరుగుతుంది అంటే నేను ప్రవీణ్ పగడాలతోనూ ఇంకా మిగతా సహోదరులతో మాట్లాడి నీకు ధైర్యం చెప్పాను. సో అప్పుడు నువ్వు నన్ను ఎంత ప్రేమించావో, అన్నాని ఎంత గౌరవించావో ఇప్పటికీ నేను గుర్తుంది. ఇప్పుడు నేను కోరుకుంటుంది ఏంటంటే ఇంక చాలు జాన్పాల్, ఇంకా వద్దు, నువ్వు మరీ పతనం అయిపోతావు. వాళ్ళు రెచ్చిపోయినట్టు వాళ్ళలాగా నువ్వు ప్రవర్తించవద్దు, వాళ్ళలాగా నువ్వు మాట్లాడొద్దుగా, నువ్వు ఆపేసేయి. ఎందుకంటే బైబిల్ని ఒక్కసారి నీకు చెప్తాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం, అతిక్రమములు దాచువాడు వర్ధిల్లడు గాని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడు. ఈ మనుషుల ద్వేషాలని, మనుషుల యొక్క కోపాలని, మనుషుల కనికరాలను నువ్వు కోరుకోదు. ఈ రోజు నీ పక్కన ఉన్న వాళ్ళే కొద్ది రోజులకు నువ్వు కనుమరుగైపోతే నిన్ను మర్చిపోతారు ఈజీగా. ₹1 ఇచ్చినా ఎక్కువ రోజులు రావు. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరి చేయి పట్టుకుని వచ్చావో, ఎవరు నీ చేయి పట్టుకుని నడిపాడో ఆ ప్రభువు మన అద్వితీయ నాథుడే చివరి వరకు నీతో నిలబడతాడు. ఆయన్ని కాదని వచ్చిన పేరుని, డబ్బుని, మనుషుల్ని, సోషల్ మీడియా ఫేమ్ని వాడుకొని ఎదగాలి అనుకొని క్రమం తప్పి, నువ్వు ఒక మనిషివే, నీకు బలహీనతలు ఉంటాయి, కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, కొంతమందికి దూరంగా ఉండాలనే పరిస్థితులను విస్మరించి అవకాశం దొరికిన ప్రతి చోట అల్లుకుపోయి పాపం చేశావు. ఇంకొద్దు జాన్పాల్. నేను నువ్వు అన్నంటావో లేదా నన్ను శత్రువుగా భావిస్తావు నాకైతే తెలియదు, కానీ నీ పరిస్థితి ఈ ఎపిసోడ్ అంతా చూశాక నాకు చాలా మానసిక వేదన కలిగింది. వీళ్ళందరూ విమర్శిస్తే తట్టుకోలేక నువ్వేమైపోతావో అనిపించింది నాకు అర్థమైపోయింది. బయటికి నువ్వు గాంభీర్యంగా ఉన్నా లోపల చాలా నలిగిపోతున్నావు, కుమిలిపోతున్నావు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని సందిగ్ధంలో ఉన్నావు. నేను ఓదార్చేవాళ్ళు లేరు, విమర్శించేవాళ్ళు ఎక్కువ, నాకు అర్థమైపోయింది. కానీ నేను ఒక సహోదరుడిగా నేను కోరుకుంటుంది ఏంటంటే ఈ విమర్శలు బంద్ చేయి. నువ్వు తీసుకున్న స్టెప్ మొట్టమొదట పాస్టర్లను విమర్శిస్తేనే వీడియోలు చూస్తున్నారన్నా, వాకింగ్ చెప్తే ఎవరు చూడలేదని ఏదైతే నువ్వు చెప్పావో ఆ ట్రాప్ లో నుంచి నువ్వు బయటికి రా. నువ్వు వాక్యం చెప్పుకుంటానంటావో వాక్యం చెప్పుకో, ఇప్పుడే వద్దు, కొంచెం ప్రార్థనలో గడుపు, ఉపవాసం ఉండు, నీ భార్యతో కాలాన్ని గడుపు, నీ భార్య నిన్ను క్షమిస్తాడు, నీ పరిస్థితులు మారతాయి. కొంచెం ఓపెన్గా కాదు కూడదని అమాయకత్వంతో అంతే అజ్ఞానంతో నువ్వు వెళ్తే నీకు తెలియకుండా ఇంత వాక్యం చెప్పిన నువ్వు, ఇంత బోధ చేసిన నువ్వే భరించలేని ఒత్తిడిలో సూసైడ్ చేసుకున్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. దయచేసి నేను ప్రేమతో జాన్పాల్ నేను కోరుకుంటున్నాను, దయచేసి మనకి బైబిల్ ఇద్దరు తెలుసు జాన్పాల్. ఒకడు యూదా ఇస్కరియోతు, ఇంకొకడు పేతురు గారు. వీళ్ళిద్దరూ ఒకే రకమైన పాపం చేశారు. యూదా ఇస్కరియోతు చేసిన పాపానికి ఏమి మాత్రం తక్కువ లేదు పేతురు గారు చేసిన పాపం. కానీ జాన్పాల్ ఒకటి గుర్తుపెట్టుకో, కానీ పేతురు క్షమించబడ్డాడు, కానీ యూదా మాత్రం శపించబడి చచ్చిపోయాడు. ఎందుకు వచ్చింది ఈ సమస్య అంటే యూదా తన పాపాన్ని తెలుసుకున్నాడు, కానీ యూదా పశ్చాత్తాపడి ప్రభుని క్షమాపణ అడగలేడు. పేతురు తన పాపాన్ని తెలుసుకున్నాడు, పశ్చాత్తాప పొందాడు. బైబిల్ ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 16:23లో, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనక పోము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులను తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంచడం లేదని చెప్పాడు ప్రభువే. పేతురుని ఏకంగా సాతానా అని, దేవుని సంగతులు ఆలోచించకుండా మనుషుల సంగతుల మీదే దృష్టి పెట్టావని విమర్శించాడు. భౌతికవాదిగా మారిపోయాడు, ఆత్మీయవాది. ఎప్పుడైతే ఆత్మీయవాది భౌతికవాదిగా మారాడో సాతానా అని సంబోధించాడు. కారణం పాపంలోనూ లోకంలో పడిపోయాడు కాబట్టి. పైకి మాత్రమే ప్రేమిస్తున్నాడు, అంతరంగంలో దేవునికి దూరం అయ్యాడు కాబట్టి. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అదే పరిస్థితి. నువ్వు పై సంగతులు, లోక సంగతుల మీద దృష్టి పెట్టావు, ఆధ్యాత్మికమైన పరిశుద్ధత, నీతి, ప్రేమ అనే వాటిని విస్మరించి జ్ఞానం అని కొట్టుకు తెచ్చావు. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయతను విడిచిపెట్టి శరీర కార్యాల వైపు, శారీరక ఉప్పొంగేటువంటి దంభం వైపు వెళ్ళావో అప్పుడే నువ్వు నేత్రాశలోను శరీరాశలోను పడిపోయావు. నువ్వు పడిపోయిన తర్వాత అది దాగిపోదు, ఎక్కడ ఎవరు దాచిపెట్టలేరు, నిప్పును దాచినట్టుగా తప్పుని దాచలేరు. మరి బయటకు వచ్చాక ఏం చేయాలి? నువ్వు కన్నీరు గారుస్తున్నావు, బాధపడుతున్నావు, కరెక్టే, కానీ దాన్ని ఎట్లా మార్చుకోవాలి? బైబిల్ ఒకసారి చదివితే మనం కొరింథీయులకు రాసిన పత్రికలో, మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు తారసపడతాడు.
బైబిల్లో పౌలు గారు ఇతని వ్యక్తి గురించి చాలా తీవ్రంగా ఖండిస్తాడు, చాలా తీవ్రమైన నిర్ణయం కూడా తీసుకుంటాడు. ఏమంటాడంటే, ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, ఇలాంటి ఘోరమైన కార్యం అన్యజనుల్లో కూడా జరగదు. జరగనప్పుడు నువ్వేం చేయాలి? సంఘం ఏం చేయాలి? అతన్ని వెలివేసిన వారు గారు మీరు. ఎందుకు వెలియలేదు అట్లాంటి వాడిని? ఒక్కడు తన సొంత తండ్రి భార్యను ఉంచుకున్నప్పుడు నువ్వు ఎందుకు వెలియలేదని గద్దించాడు. నేను వచ్చిన తర్వాత మీ సంగతి చెప్తాను అంటాడు. గుర్తుపెట్టుకో, చాలా మంది ఇది మాత్రమే మాట్లాడతారు. కానీ ఎవరినైతే వెలివేయాలి, ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడని గర్జించాడు, అదే పోలు ఇంకొద్దు, అతను బాధ పెట్టద్దు, చాలు, మీ అందరి వలన కలిగిన శిక్ష అతనికి చాలు, ఇంక బాధ పెట్టద్దు అని చెప్తాడు. చదువుతారా? 2 కొరింథీ పత్రిక రాసింది. అందుకే మనం చదివితే 5వ వచనం, 2వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో తండ్రి భార్యతో తప్పు చేశాడు, వాడిని వెలియండి అని చెప్పినటువంటి పౌలే ఈ పత్రిక వచ్చిన తర్వాత అందరూ విమర్శించి అతన్ని సంఘంలో వెలేసినంత పరిస్థితి చేస్తే ఏమైపోయాడో తెలుసా? ఎవడైనా దుఃఖము కలుగజేసి ఇండిని ఎడల నాకు మాత్రము కాదు, కొంత మట్టుకు మీ అందరికీ దుఃఖం కలగజేసి ఉన్నాడు. ఎవరు? ఈ 5వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో వాడు. నేను విశేష భారం వాని మీద మోపగోరక, బాగా గుర్తుపెట్టుకోండి, ఈ మాట చెప్తున్నా. ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టాడో నన్ను బాధ పెట్టాడు, నన్నెవరు బాధ పెట్టాడో వాడు మిమ్మల్ని బాధ పెట్టాడు. అయినా సరే ఇక వాడి మీద నేను విశేషమైన భారాన్ని మోపాలి అని నేను కోరుకోవడలేదు. అట్టివానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షే చాలును. ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి వాళ్ళని, ఈ సోషల్ మీడియా స్టార్స్ ఎవరైతే ఉన్నారో సహోదరుల్ని కోరుకుంటున్నా, ఎక్కువ మంది వలన జాన్పాలు పొందిన ఈ శిక్ష చాలిక. అట్టివానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును. కనుక మీరిక వాడిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడల వాడు ఒకవేళ అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను అంటే. నేను దయచేసి మీ అందరినీ కోరుకుంటున్నా మిత్రులారా, నేను విమర్శించాను, అందరూ విమర్శించారు. అయితే ఏంటి పరిష్కారం? పాపం చేసేసాడు, పశ్చాత్తాపడని పరిస్థితులకు వెళ్ళిపోయాడు. కారణం మనందరం విమర్శించడం వల్ల. ఎందుకు అంటే తాను చేసిన పాపానికి కలిగిన దుఃఖం ఇక చాలు. ఈ సందర్భంలో అతన్ని దుఃఖ పెడుతూ మన అందరం ఏదో పతిత్తులు అయినట్టు, మిగతా అందరూ నీతిమంతులు అయినట్టు ఇక విమర్శించడమే పనిగా పెట్టుకొని పొద్దుగా ఉత్తస్తమానం విమర్శిస్తూ వెళ్ళిపోతే అతను ఏమైపోతాడు? మీరు చెప్పండి, ఏమైపోతాడు? అతను పూర్తిగా నాశనం అయిపోతాడు, పూర్తిగా పతనం అయిపోతాడు. ఇక మనసాక్షి తీవ్రంగా అతన్ని అణిచివేయడం ద్వారా పాడైపోతాడు. ఇంకా చెప్పాలంటే దారుణమైన స్థితికి దిగజారిపోయి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో కూడా వెళ్ళొచ్చు. దయచేసి నేను మీ అందరినీ కోరుతున్నా, ఆత్మహత్య చేసుకునో లేదా తీవ్రంగా నష్టపోయో, పతనం అయిపోయో, ప్రార్థనలోనూ దేవుల్లోనూ నాశనం అయిపోయో, తను తన కుటుంబం తన పరిచర్య నాశనం అవడం మన లక్ష్యమా? కాదు కదా. తను బుద్ధి తెచ్చుకోవడం ఒక్కటే లక్ష్యం కావాలి. నాకు అర్థం కాదు ఏంటంటే, ఒక వ్యక్తి నలుగురు భార్యల నుండి కూడా జాన్పాలను విమర్శిస్తున్నాడు. నాకు అది ఆశ్చర్యంగా ఉంది. నలుగురు భార్యలను పెట్టుకోండి, నలుగురు భార్యలు, ఇద్దరు భార్యల డీటెయిల్స్ కూడా నా దగ్గరకు వచ్చేసాయి. వాళ్ళ పిల్లలు వచ్చేసారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫోటోలు. ఒక పిల్లవాడు అయితే వాళ్ళ గురువు గారి పేరు పెట్టేసుకున్నాడు, మహానుభావుడు, సింహం పేరు పెట్టేశాడు. అతను కూడా మాట్లాడుతున్నాడు. విమర్శించొద్దని అంటలా, నీకు యోగ్యత లేదు కదా మాస్టారు, సిగ్గుండాలి కదా, కొంచెమైనా సిగ్గుండాలి కదా. నేను కోరుతుంది మిత్రులారా, దయచేసి మీ అందరినీ నేను సవినయంగా మనవి చేస్తున్నా, ఇక జాన్పాల్ని విమర్శించకండి. ఇది నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట. మీరు మరొకసారి చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 కొరింథీ పత్రికలో ఎవరినైతే వెలేయమని చెప్పాడో అదే వ్యక్తి గురించి 2వ కొరింథీ పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో, ఇంక చాలు, మీ అందరి వలన కలిగిన ఈ శిక్ష అతనికి చాలు, విడిచిపెట్టండి. శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది కదా. అర్థమవుతుందా? దీని గురించి మరింత చెప్తూ 7వ అధ్యాయంలో చెప్తాడు చూడండి, 9వ వచనం.
మీరు దుఃఖపడితేరని సంతోషించటం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుతున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనానో మా వలన మీరు నష్టము పొందుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడ్డారు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేయదు. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖం మరణమును కలగజేయదు. మిత్రులారా, జాన్ పాల్ ఆత్మానుసారంగా దుఃఖపడడానికి మనం ప్రోత్సహిద్దాం. లోక సంబంధంగా దుఃఖపడితే అతనికి మరణం కలుగుతుంది. అతని సంసారం పాడైపోవడం, భార్యాభర్తలు విడిపోవడం, అతని పరిచర్య పాడైపోవడం మనం కోరుకోకూడదు. మరి అయితే ఏం కోరుకోవాలంటే, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని తాను ఏవేవి తప్పులు మిస్టేకులు చేసుకుంటూ వచ్చాడు వాటిని ఇప్పుడైనా మానుకొని దేవుని దగ్గర క్షమాపణ పొందుకొని ప్రార్థనలో గడిపి తనలో ఎక్కడెక్కడ పాపం చేసుకుంటూ వచ్చాడో, పాపం చేస్తూ కూడా నటిస్తూ వచ్చాడో వాటన్నిటి నుంచి క్షమాపణ పొందుకొని మళ్ళీ పరిశుద్ధాత్మను పొంది, దావీదు ఎలాగైతే ఇదిగో నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకు, శుద్ధ హృదయాన్ని నాకు కలగజేయి, హిమము కంటే తెల్లగా చేయి అని ప్రార్థించాడో అట్లా తిరిగి ప్రార్థించి నిలబడాలి అని దయచేసి ప్రతి ఒక్కరూ కోరుకోవాలని కోరుకుంటాం. ఇది తప్ప మరొకటి మనం చేయకూడదు. చాలా మంది విమర్శించారు, కారణం కూడా ఉంది. విమర్శించడంలో కూడా కారణం, ఎందుకంటే తమ్ముడు చేసుకున్న పాపం అది విపరీతమైనటువంటి శత్రువును తయారు చేసుకున్నాడు. నువ్వు మంచి చేసి శత్రువును తయారు చేసుకుంటే తప్పలేదు, ఎందుకంటే బైబిల్ చెప్తుంది నువ్వు మంచి చేసి కీడు అనుభవించడం తప్పు కాదు. కానీ నువ్వు పాడు చేసి కీడు అనుభవించడం, ఆ పాడు వలన కీడు పొందుతూ నువ్వు ఇంకా అలాగే ఉంటే పతనమైపోతావు, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతావు, దేవుని చేతిలోంచి విడవబడతావు, సాతాను కబంధ హస్తాల్లోకి వెళ్ళి తిరిగి బయటికి రాలేకపోగా నువ్వు చెడిపోయి మరింత మందిని చెడగొట్టే అవకాశం ఉంది. సాతాను యొక్క తెలివి ఏంటంటే విశ్వాసుల కంటే దైవజనుల్ని పాపంలో చిక్కించే ప్రయత్నం చేస్తాడు వాడు. ఎందుకంటే ఒక విశ్వాసిని పట్టుకోవడం కంటే కొన్ని వందల మంది అనుసరించే ఒక నాయకుని పట్టుకోవడం ముఖ్యం కదా. పాము తోకను కొట్టడం కంటే తలను చెత్త కొట్టడం ముఖ్యం కదా. అలాగే దైవజనుడిని పట్టుకుంటే ఆ దైవజనుడు మనస్సు మారిపోతే తాను చెడిపోయింది కాకుండా ఆ చెడుని చెడు అని ఇతరులు అంటారేమో, వాళ్ళు గుర్తిస్తారేమో, వాళ్ళ దగ్గర నేను తలంచుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో, వాళ్ళు నన్ను విమర్శిస్తారేమో అని తాను చేసిన దానికి కూడా పవిత్రత, లోక కళ్యాణాన్ని అద్ది మెరుగులు దిద్దే అవకాశం ఉంటది. తద్వారా వాళ్ళు చేసిన పాపమే ఇతరులు చేసినా తప్పు లేదని బోధించడం వల్ల బలహీనులైన విశ్వాసులు కూడా పాపంలో పడిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఇలా బోధించకపోయినా నువ్వు చేస్తున్న దాన్ని గమనించి నీ ప్రవర్తన, నీ జీవితం బయటపడ్డాక విశ్వాసులు కూడా ఏమంటారంటే, ఇంత జ్ఞానాన్ని బోధించినటువంటి పాస్టర్ గారే పాపంలో పడితే, ఇంత బోధించిన ఈయనే పడితే ఆఫ్టర్ ఆల్ నేనెంత అండి, నేను ఆయన ఇద్దరితో తప్పు చేస్తే నేను ఒక్కరితో చేస్తా, ఆయన చేసిందే కదా, మరి ఆయన బాగా వాక్యం చెప్తుంది లేండి, మరి నన్ను అంటారేంటి అని అంటారు వాళ్ళు. నాకు చిన్నప్పుడు ఒక చిన్న కథ ఉంటుంది. పాస్టర్ గారు, అమ్మా నేను నిలబడలేకపోతున్నా, కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, కూర్చొని వాక్యం చెప్తాను అన్నాడట. అప్పుడు విశ్వాసులంతా అన్నారట, మంచిది పాస్టర్ గారు మీరు కూర్చోండి, మేము అందరం కూర్చొని నడుము నొప్పులు పడుతున్నాయి, మేము పడుకొని వింటాం అన్నారంట. అర్థమవుతుందా? మనం ఒక అడుగు కిందకేస్తే వాళ్ళు 10 అడుగులు కిందకేస్తారు. కారణం ఏంటంటే వాళ్ళు మన దేవుని కంటే ముందు మన ప్రవర్తన ఫలాన్ని అనుసరిస్తారు వాళ్ళు. కాబట్టి దైవజనులైన వాళ్ళు, మరి ముఖ్యంగా జాన్ పాల్ తమ్ముడిని నేను కోరుకుంటున్నా, తమ్ముడు నీ తప్పుల్ని కప్పెట్టుకోవడానికి నువ్వు ప్రజలు కూడా తప్పుడు మార్గంలోకి నడిచే బోధలు చేయకు, ఇది సాతాను ప్రయత్నం. నీకు తెలియకుండానే వాడు నీలో జ్వరబడి నీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తాడు. సాతాను చేసే అత్యంత ప్రభావవంతమైన పని ఏంటంటే, ఎస్పెషల్లీ దైవజనుల విషయంలో, వాడు ప్రారంభంలో కసితో ప్రారంభమైన దైవజనులు ఎక్కడ దొరుకుతారా అని ఎదురు చూస్తాడు. గోడ మీద పిల్లిలాగా అవకాశం కోసం ఎదురు చూసి మనం ఎందులో బలహీనమో చాలా బాగా ప్రయత్నిస్తాడు. చూపుకు సంబంధించిన ఆకర్షణల్లో దొరుకుతాడా అని చూస్తాడు, శరీరానికి సంబంధించిన ఆకర్షణలో దొరుకుతాడా అని చూస్తాడు, గర్వానికి, పదవులకి, అహంభావానికి, పేరు ప్రఖ్యాతులకి, అంటే జీవపు డంబానికి పడిపోతారా అని ఎదురు చూస్తాడు. ఈ 3 యేసుక్రీస్తు ప్రభు మీదే ప్రయోగించాడు, మన మీద ప్రయోగించడా? ఆలోచించు. ఇలా ప్రయోగించినటువంటి సాతాను ఎక్కడ దొరుకుతారా అని చూసి కరెక్ట్గా దొరకగానే పట్టేసుకుంటాడు. బైబిల్ చెప్పినట్టు ఎవరిని మిరుగుదమా అని ఎదురు చూసినట్టుగా వాడు దొరుకుతాడు అని ఎదురు చూస్తాడు. పాస్టర్ అనేవాడు దొరికితే లటుక్కు నోట్లు వేసుకుంటాడు. వాడు చేసే పని ఏంటంటే ముందు నీ ఆలోచనలు ప్రభావితం చేస్తాడు.
నీ నిర్ణయాలను ప్రభావితం చేస్తాడు. నీ ఆలోచన ఎప్పుడైతే ప్రభావితం అవుతుందో అప్పుడు నీ క్రియలు ప్రభావితం అవుతాయి. నీ క్రియలు ఎప్పుడు ప్రభావితం అవుతుందో అప్పుడు నీ జీవితం, నువ్వు చేసినటువంటి పనులు సమాజాన్ని ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయి. ఎప్పుడైతే సమాజంలోకి నీ క్రియలు బయటకు వెళ్తాయో అప్పుడు దాన్ని కప్పెట్టుకోవడానికో లేదా మసిబూసి మారేడుగాడు చేయడానికో నువ్వు బోధ ప్రారంభిస్తావు. గతంలో ఏవేవి తప్పుకొని నువ్వు నీతిగానో పౌరుషంగా బతికేటప్పుడు చెప్పావో, నువ్వు దారి తప్పాక అనుభవం లేనితనం ద్వారా ఎప్పుడైతే పాపంలో పడిపోతావో, ఎప్పుడైతే దారి తప్పుతావో అప్పుడు దాన్ని కవర్ చేసుకుంటూ అసలు పాపము అనే పేరు ఎత్తొద్దని చెప్తావు. పాపం అనే పేరు, పరిశుద్ధత అనే పేరు లేకపోతే బైబిలే లేదాయే. కానీ సాతాను నేను ఎట్లా మాయ చేస్తాడంటే జ్ఞానము అనే మెట్టుకు తీసుకెళ్తాడు. ఆ జ్ఞానం అనే మెట్టులో నీతి, నిజాయితీ, పరిశుద్ధత, భక్తి, పరలోకం, నరకం అనేవి ఉండవు. అక్కడ ఎప్పుడు వివాదాలు, వింతైన విషయాలు, కొత్త కొత్త విషయాలు, ఆశ్చర్యాన్ని గొలిపే సంగతులు మాత్రమే ఉంటాయి. అవేవి మనిషి ఆత్మీయులుగా నిలబట్టలేవు. అవి ఏదో ఒక సందర్భంలో అర్థం కాని విషయాల్ని అర్థం చేసుకుని ముందుకు సాగడానికి తప్ప మన ఆత్మీయత స్థాయిని పెంచడానికి ఎక్కడ కూడా జ్ఞానం ఉపయోగపడదు. అందుకే బైబిల్ చెప్తుంది, జ్ఞానం ఒప్పంగా చేస్తుంది, ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగజేస్తుంది, నీకే కాదు సంఘానికి కూడా. ఎప్పుడైతే మనం పాపంలో పడిపోతామో సాతాను అట్లా ప్రభావితం చేసి మనం చెప్పే బోధనల్ని మార్చేస్తుంది. మనం ఎలా తప్పుడోళ్ళమో అదే తప్పుడోళ్ళగా అందరూ ఉండాలని కోరుకుంటాం. ఇంకా దారుణం ఏంటంటే మనం ఎంత దారుణంగా రూపాంతరం చెందుతామంటే సాతానుకు కూడా బాబులాగా తయారైపోతాం. సాతాను కంటే దారుణంగా సాతాను నన్ను పాడు చేయాలనుకుంటే మనం అందరూ పాడైపోవాలని కోరుకుంటాం. ఎందుకంటే పాపము చీకట్లో ఉంటది, వెలుగులో ఉండలేదు. తను చుట్టూ నీతిమంతులు ఉంటే వాళ్ళందరూ కాకుండా నా వైపే ఏళ్ళన్నీ తిప్పిబడి ఉంటే మనం ఎక్కడ తక్కువ అయిపోతామోనని కుదిరితే అందరు పాపంలో పడితే బాగుండు, అందరూ దారి తప్పితే బాగుండు, అందరూ సినిమాలు చూస్తే బాగుండు, అందరూ తప్పుడు పనులు చేస్తే బాగుండు. ఎవరో ఎందుకు, బైబిల్లో వాళ్ళు కూడా తప్పులు చేశారు కాబట్టి దేవుడు వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేశాడు. తప్పుల్ని యాక్సెప్ట్ చేశాడా? లేదు. వాళ్ళు మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది భౌతిక సరిదిద్దుకున్నాక యాక్సెప్ట్ చేశాడు. కానీ ఆ ముక్క కట్ చేస్తాం మనం. వాళ్ళు కూడా తప్పు చేశారు, అయినా వాళ్ళు అంగీకరించబడ్డారు. తప్పు చేసిన ప్రతివాడు మన నీతిమంతుడేం కాదు అని చెప్పదలుచుకుంటాం. కానీ ఇక్కడ మనకు అది కాదు. తప్పు చేశాడా లేదా అన్నది కాదు. ఎండ్ ఆఫ్ ద డే వాడు ఎలా చచ్చిపోయాడు అన్నది ముఖ్యం. ఎండ్ ఆఫ్ ద డే వాడు చేసిన తప్పును సరిదిద్దుకొని బ్రతికాడా లేదా అన్నది ముఖ్యం. మనం యోధాని, పేతురును చూస్తే అక్కడ మనకు అదే కనపడుతుంది. యోధా పాపం చేశాడు, పేతురు కూడా పాపం చేశాడు. యోధా చేసిన పాపాన్ని పశ్చాత్తాపం వైపు తీసుకెళ్ళలేకపోయాడు. కానీ తనలో పశ్చాత్తాపం కలిగిన సందర్భంలో ఆ పశ్చాత్తాపాన్ని మారు మనసు వైపు తీసుకెళ్ళలేకపోయాడు. పశ్చాత్తాపాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాడంటే చచ్చిపోవడానికి, అంటే ఇక నా తప్పుకు పరిష్కారం లేదు అనుకునే పరిస్థితికి వెళ్ళిపోయాడు. కానీ పేతురు అట్లా అనుకోలే. పేతురు ప్రభుని ప్రేమించాడు కాబట్టి, పేతురు లోకాన్ని, డబ్బును ప్రేమించలేదు కాబట్టి పశ్చాత్తాపంతో మారు మనసు పొంది ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాడు. క్షమాపణ చెప్పి మారు మనసు పొందిన వాడేమో గొప్ప అపోస్తులుడు అయ్యాడు. అపోస్తులుడు అవ్వాల్సిన వాడు తనకి ఇవ్వబడ్డ అపోస్తులత్వాన్ని పోగొట్టుకొని తాను వెళ్ళవలసిన దారిలో వెళ్ళిపోయాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో ఇదే మనకు చెప్తాను. పేతురు తాను పోగొట్టుకొని తాను వెళ్ళవలసిన దారికి వెళ్ళిపోయాడు, అంటే చచ్చిపోయాడు. ఎందుకంటే పశ్చాత్తాపం మారు మనసు వైపు తీసుకురాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖం కాదు అది, లోకానుసారమైన దుఃఖం మరణం అని చెప్తున్నా పౌలు గారు. అది బ్రదర్ ఇది. సో నేను దయచేసి మేము కోరుకుంటుంది ఏంటంటే, తమ్ముడు జాన్పాల్, ఒకవేళ ఎవరైనా ఈ లైవ్ చూసేవాళ్ళు ఉంటే దయచేసి జాన్పాల్కి పంపించండి. ఇదిగో గుర్తుపెట్టుకో, నీ పాపాన్ని సరిదిద్దుకో. నిన్ను అందరూ ద్వేషిస్తున్నారు అనుకోవద్దు, నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అయితే ఆ ప్రేమించే వాళ్ళు నీ పాపాన్ని సమర్థించారంటే నిన్ను పతనం చేస్తారు. వాళ్ళు నిజంగా నిన్ను ప్రేమించేవాళ్ళు కాదు. బైబిల్ మనకు చెప్తుంది, సామెతల గ్రంథం, నీ ప్రేమించేవాడు గాయాలు చేస్తాడు, ముద్దులు పెట్టేవాడే నిన్ను గుంతలోకి, గొయ్యిలోకి దోస్తాడు. తమ్ముడు జాన్పాల్, నీ తప్పుని సమర్థించేవాళ్ళు ఉన్నారా? అన్నా లోకంలో ఎవరు చేయట్లేదన్నా, నీకేం కదన్నా అన్న ఉన్నాడా? వాడు నిన్ను నాశనం చేస్తాడు, గుర్తుపెట్టుకో. వాడు ఇప్పుడు నిన్ను పైకి అట్లా కనపడతాడేమో, ఒకవేళ నిన్ను సమర్థించడానికి వాడు బ్రతుకు సరైనది కాదేమో, వాడికి సాక్ష్యము, క్యారెక్టర్ లేదేమో. వాడి క్యారెక్టర్ లేదు కాబట్టి నువ్వు కూడా అట్లా కనపడ్డావు కాబట్టి నా గుంపులో చేరితే బాగుంటుందని వాడు నిన్ను సమర్థిస్తున్నాడేమో. నిన్ను నాశనం చేసే దాంట్లో వాడే ముందుంటాడు. తమ్ముడు జాన్పాల్, దయచేసి అలాంటి నిన్ను సమర్థించేవాళ్ళు మాటలు వినొద్దు. నిన్ను ప్రేమించేవాళ్ళే అనుకో విమర్శించేవాళ్ళు, శృతి మించి విమర్శించే వాళ్ళ గురించి పట్టించుకోదు. నీ ప్రవర్తన మార్చుకో. ఇక ఏదైతే నువ్వు చేసావో తప్పు, వాటిని సరిదిద్దుకో. భాను మేకల్ లాంటి
అవుట్ సైడ్ పీపుల్, ఎవరైతే పాస్టర్ కాని వ్యక్తి ఉంటాడో, ఏదో సామాజిక దృక్పథంతో క్రైస్తవులకి జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడడానికి వచ్చాడు ఆ తమ్ముడు. అతన్ని అనవసరంగా నేను బాగా పాస్టర్ గారు అయ్యగారు అని పలకరించే వ్యక్తిని అనవసరంగా కెలిగి పెద్దలు చేసుకున్నావు. శాలేం రాజు గారు వాళ్ళని వీళ్ళని సబ్జెక్టు పరంగా విమర్శించు, ఖండించు, కానీ అర్థం లేకుండా వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి మాట్లాడడం తప్పు కదా. అది నీ రోజు నీ వ్యక్తిగత జీవితంలోకి వచ్చే ద్వారాలు నువ్వే తెరుచుకున్నావు. నువ్వే ద్వారాలు తెరుచుకొని రండి అయ్యా బాబు అని చెప్పావు. ఎందుకంటే నువ్వు ఏవి విమర్శించావో, వేటిని నువ్వు విమర్శించావో అవేవే నువ్వు చేసుకుంటూ వచ్చావు. తప్పు కదా ఇది. రోమపత్రిక 2వ అధ్యాయం ఏం చెప్తుంది? దైవజనుడా నువ్వు నిరస్తుడు, ఎందుకంటే నువ్వు ఏదైతే చేయొద్దని చెప్తున్నావో అదే చేసావు కదా, అందుకే నువ్వు సమాధానం చెప్పలేని నిరస్తుడవు. చూడు ఒకసారి ఏం చెప్తాడు రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరత్తరుడవై ఉన్నావు, ఎందుకంటే దేని విషయంలో ఎదుటి వారికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలయనగా తీర్పు తీర్చు నీవు అట్టి కార్యములని చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయి వారి మీద దేవుని ఉగ్రత, దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని తెలుసుకో. నువ్వు ఎవరికైతే తీర్పు తీర్చావో అదే కొలబద్ద పట్టుకొని సత్యమును అనుసరించి దేవుడు నీ వీపు మీదే పెడతాడు. నువ్వు ఎవరెవరి వీపుల మీద కొలత పెట్టావో నీకు తెలియకుండానే నీ వీపుకు అదే కొలత పెట్టుకున్నావు. తీర్పు తీర్చేవాళ్ళు గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏ కొలతతో కొలుస్తావు అదే కొలతతో నిన్ను కొలుస్తాడు దేవుడు అని ప్రభువే చెప్పాడు. నువ్వు వాళ్ళని కొలవడం ప్రారంభించావు, దేవునికి స్కేల్ అందించావు, కొలబద్ద ఇచ్చేసావు. అయ్యా నేను వేటి విషయంలో వాళ్ళని విమర్శిస్తానో అవి నువ్వు నన్ను కూడా విమర్శించని ఆ కొలబానం ప్రభుకి ఇచ్చేసావు. ఇప్పుడు ఏ ఒక్క దానిలో కూడా నిన్ను విడిచిపెట్టకుండా ఆయన నిన్ను కొలవడం ప్రారంభించాడు. తమ్ముడు దయచేసి నేను ఒక అన్నగా భావించాను, ఇక మానుకో, వద్దు, ఈ విమర్శలొద్దు, ఈ ప్రతి విమర్శలొద్దు, మరింత దిగజారొద్దు. నువ్వు ఎప్పుడైతే సెక్యులర్ మీడియా దగ్గరికి వెళ్ళి నువ్వు ఫేమ్ చేసుకోవడానికి విపి రెడ్డిని విపి అని, నిన్ను పెద్ద జేపీ అని చెప్పుకుంటావో, విపి రెడ్డి విగ్రహాల దగ్గరికి వెళ్తే మాట్లాడి సినిమా చూశాను అంటే సినిమా చూస్తావా, సినిమాల గురించి నువ్వు వాక్యంలో బోధిస్తావా అంటూ పెద్ద మేధావులుగా మాట్లాడావో, అదే సినిమాకి నిన్ను వాక్యం చెప్పడానికి పిలిచిన కుటుంబంతో సహా వెళ్ళావంటే అక్కడే దిగజారిపోయావు, వాళ్ళకి అవకాశం ఇచ్చావు. గుర్తుపెట్టు, ఇక చాలుగా వద్దు, నీ జీవితాన్ని మళ్ళీ కాపాడుకు. నువ్వు ప్రార్థించు, ప్రభు దగ్గర మోకరించు, నీ వ్యక్తిగత జీవితాన్ని సరిదిద్దుకో. తమ్ముడు నేను దయచేసి నీకు గొప్ప సలహా ఇస్తున్నా. లోకంలో ఎంతమంది ఆడపిల్లలు లేకపోతే ఎంతమంది నిన్ను ప్రేమించానని చెప్పి ప్రస్తుతానికి పై మెరుగు చూసి పేరు చూసి నేను ఇష్టపడతానని చెప్తున్నారో వాళ్ళందరూ పెద్ద క్రాష్ తమ్ముడు. ఈ లోకంలో ఎవరిని ఎక్కువ కాలం కలిసి ఉండరు. మధ్యలో వచ్చే వాళ్ళు కొంతకాలానికి నీకంటే బెటర్మెంట్ దొరికితే దాన్ని చూస్ చేసుకొని పారిపోతారు. నువ్వే పర్మనెంట్ గా ఉండరు. నువ్వే పర్మనెంట్ గా నిన్నే నమ్ముకొని నువ్వు తిన్నావో లేదో చూసుకుంటూ, నువ్వు నిద్రపోయేవో లేవో చూసుకుంటూ, నువ్వు ఎప్పుడు వస్తావో అని ఎదురు చూసే 2 కళ్ళు ఉంటాయి తమ్ముడు. అది నీ భార్య. నీ ప్రేమ కోసం, నీ సాన్నిహిత్యం కోసం, నీ ఒడి కోసం ఎదురు చూసే పిల్లలు ఉంటారు తమ్ముడు, నీ బిడ్డలు. బంగారం లాంటి కుటుంబాన్ని, బంగారం లాంటి సంసారాలు. నువ్వు చేసిన తప్పులకి దాన్ని తెంపుకొని మరింత స్వేచ్ఛగా బతకాలని ప్రయత్నం దయచేసి చేయి. ఎందుకంటే ఒకవేళ నువ్వు ముందుకు వెళ్ళిపోతే గుర్తుపెట్టుకొని తెలియకుండా సాతాను నేను మరింత దారుణమైన ప్రదేశాల్లో గుండా తీసుకెళ్తాడు. ఇక నువ్వు తిరిగి వెనక్కి రాలేవు. మారు మనసు పొందన అవసరం లేని పరిస్థితికి వెళ్ళిపోతావు. ఏశావు లాంటి భ్రష్టుడైన వ్యభిచారిలాగా మారిపోతావు. ఇక మారు మనసు పొందని అవకాశమే లేకుండా పోతావు. పొందుతాము. సాతాను చేసే జిమ్మిక్కులు దయచేసి నమ్మద్దు. నీ పిల్లలు, నీ భార్య కూర్చొని ప్రార్థన చేసుకొని, చక్కగా ప్రార్థించుకొని, ఒకరినొకరు క్షమించుకొని మళ్ళీ కలిసిపోండి. ఏమవుతావు? నీ భార్య క్షమిస్తుంది, నువ్వు మారు మనసు పొందే అవకాశం ఉంది, నీ పాపాలను సర్దిద్దుకోవచ్చు, నువ్వు మంచి జీవితాన్ని ఉంది, నీకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని నువ్వు మళ్ళీ పదును పెట్టుకో. కొంతకాలం సోషల్ మీడియాకి దూరంగా ఉండు, ప్రార్థించు. ఇంకొద్దు, ఎవరి ట్రాపులో పడద్దు. నేను చెప్పాను కదా, నేను విమర్శించే వాళ్ళంతా నీకు మేలు చేశారనుకో. వాళ్ళందరూ విమర్శించే వాళ్ళలో 90% కేవలం నువ్వు చేసిన తప్పుల వల్ల, అనవసరంగా బైబిల్కి సంబంధం లేని అర్ధరహితమైన విమర్శల వల్లే నిన్ను ఈ రోజు అవకాశం దొరికిన విమర్శిస్తున్నారు తప్ప వాళ్ళు నీ నాశనాన్ని కోరుకునే వాళ్ళు కాదు.
కానీ కొంతమంది గుంటలక్కలు ఉన్నారు, అవకాశవాదులు ఉన్నారు. వాళ్ళు వెధవలో, వాడి బతికే మంచిది కాదు. మొట్టమొదటి నీకంటే ముందే పాపంలో పడిన శుంఠలు వాళ్ళు పని కట్టుకొని ఏదో పతిత్తులాగా ఈరోజు విమర్శిస్తున్నారు. వాళ్ళని పట్టించుకోవద్దు. కానీ మంచి వాళ్ళు ఉన్నారు. ప్రతిసారి నీకు ప్రేమతోనే కౌంటర్లు ఇచ్చారు, తమ్ముడు ఇది వద్దు, బ్రదర్ ఇది వద్దు, ఇట్లా చేయొద్దని. వాళ్ళు నిన్ను మేలే కోరుకుంటున్నారు. అవకాశం దొరికినప్పుడు నీకు బుద్ధి చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు నిన్ను మేలు చేశారు, నీ మేలు కోరుతున్నారు అనుకో, నీ ప్రవర్తన సరిదిద్దుకో. దయచేసి విమర్శించే వాళ్ళు కూడా చెప్తున్నా, తమ్ముడు, సహోదరులారా, అన్నలారా, ఇక ఆపండి చాలు. ఇక జాన్ పాల్ని విమర్శించడం అనేది ఇక బంద్ చేయండి. ఇక ఈ శృతి మించి ఏందన్నా అతను సపోర్ట్ చేస్తున్నారు, నేనేం సపోర్ట్ చేయడం. మీకు తెలుసు ప్రభు ఏమన్నాడో మీకు తెలుసు కదా. పేతురు గారి గురించి లూకాసు వార్త 22:32 ఆయన ఒక మాట అంటాడు. పేతురు, ఒకసారి చదువుతాను. ఈరోజు జాన్ పాల్ను కూడా అట్లాగే మనం మాట్లాడాలి. లూకాసు వార్త 22:32 ఏమంటాడు చూడండి. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, పేతురుతో అంటున్నాడు. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని ప్రభు చెప్పు. ఈరోజు నేను జాన్ పాల్ కూడా చెప్తున్నాను, నిన్ను జల్లెడ చేసి పొట్టులాగా చెదరగొట్టాలని సాతాను ప్రయత్నిస్తుంది. తమ్ముడు వద్దు, నువ్వు అట్లా చేయొద్దు, తెలివి తక్కువగా ఉండొద్దు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ నమ్మిక తప్పిపోకున్నట్లు, నీ భక్తి తప్పిపోకున్నట్లు, నీ జీవితం తప్పిపోకున్నట్లు ప్రభు కోరుకుంటున్నాడు. నేను కూడా ప్రార్థిస్తున్నా, నువ్వు తిరిగి బలపడి నిలబడి మళ్ళీ సహోదరుల్ని నువ్వు బలపరచు. నువ్వు యోధాలాగా మారుతూ పేతురులాగా మారు. యోధా తన తప్పును సమర్థించుకునే క్రమంలో ఒకానొక రాజు ఒక సమయంలో మనస్సాక్షి గద్దించినప్పుడు తీవ్రమైన మానసిక క్షోభకు గురై తను గురువును పోగొట్టుకున్నాడు, అతన్ని మరణానికి అప్పగించాడు. తను నమ్మేవాళ్ళు ఎవరు లేరు, అందరూ వెలేశారు. ఇక ఈ బ్రతుకు అనవసరం అనుకున్నాడే తప్ప ప్రభు మీద నమ్మిక, మారు మనసు వైపు అవకాశం పొందలేకపోయాడు, నాశనం అయిపోయాడు. సో దయచేసి నేను కోరుకుంటుండే ఏంటంటే ఆ తమ్ముని అట్లా బాధ పెట్టద్దు. తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అని చెప్పిన వ్యక్తినే పౌలు చెప్తున్నాడు, ఇంకా అతన్ని మరింత దుఃఖ పెట్టద్దు, ఇది చాలు, అతన్ని ప్రేమించి దగ్గరకు తీసుకోండి అని చెప్పాడు. సో జాన్ పాల్ విషయంలో కూడా, జాన్ పాల్, దేవుడికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. దయచేసి పాపానికి అవకాశం ఇవ్వద్దు. పతనమైపోయి నువ్వు పతనమయ్యి అందరూ పతనం అవుతున్నారు అనుకోవద్దు. పాపంలో నువ్వుండి అందరూ అట్లాంటి వాళ్ళే అనుకోవద్దు. ఎందుకంటే భ్రమపరుస్తుంది సాతాను. బైబిల్ చెప్తుంది ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 3:14-13 భ్రమపరుచు ఆత్మ వలన పాపం వలన కలుగు భ్రమచేత మీ హృదయం కఠిన బరచబడకుదునట్లు అంటాడు. పాపం మన హృదయాన్ని కఠినం చేస్తుంది. కారణం భ్రమ. నేనే కాదు అందరూ తప్పు చేస్తున్నారు, నేనే కాదు అందరూ పాపంలోనే ఉన్నారనే భ్రమ తప్పు. ఏలియాలాగా నువ్వు అనుకోవద్దు, నేను ఒక్కడే అనుకోవద్దు. నీకు తెలియని ప్రపంచం చాలా ఉంటుంది. అందరూ పాపం చేశారు అనుకోవద్దు, నీకు తెలియని మంచివాళ్ళు చాలా మంది ఉంటారు. సో నేను తమ్ముడు జాన్ పాల్ని కోరుతుంది ఏంటంటే ఇంకొద్దు, ఈ పరిస్థితి నుంచి బయటికి రా. దేవుడు నేను ఖచ్చితంగా క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, నీ కుటుంబం తిరిగి కట్టుబడతాడు. నువ్వు చేసిన దారుణమైన పొరపాట్లు ఏవైతున్నాయి, ఒకటి వాక్యాన్ని తప్పుగా నీకున్న తెలివితేటలతో వక్రీకరించడం, రెండు పెద్ద పెద్ద వాళ్ళని విమర్శించి ఎక్కువ వ్యూస్ పొందితే చాలు, నాకు ఎక్కువ పేరు వస్తుంది, పేరు వస్తే చాలు డబ్బు వస్తుంది, డబ్బు వస్తే చాలు పెద్దోనైపోతాను అనుకున్నాను. ఇది చాలా తప్పు. మూడోది పాస్టర్ కాదు, విశ్వాసి కాని ఒక సామాన్యుడైనటువంటి పానుబేకలాని అనవసరంగా కెలుక్కొని నువ్వు అతని స్థాయికి దిగజారి, నువ్వు ఉండవలసినటువంటి దైవజనుడి స్థాయిని నుంచి అతని స్థాయికి దిగజారి పొద్దుగూకులు అనవసరమైన కౌంటర్లు పెట్టుకుంటూ నువ్వు అతని గ్రౌండ్లోకి వెళ్ళిపోయావు. నువ్వు అందులో అంతకు ముందు ఉన్నప్పుడు నిన్ను పై గొప్ప స్థాయిలో చూసాడు అతను.
పాస్టర్ గారు, అయ్యగారు అని. నువ్వు అనవసరంగా నీ స్థాయికి అతను తీసుకెళ్ళావు, అతని స్థాయికి నువ్వు పడిపోయావు. ఎప్పుడైతే నువ్వు దిగజారిపోయావో అప్పుడు నిన్ను మాట్లాడే మాటల్లోనూ నిన్ను ఖండించే ఖండంలోనూ ఆ తమ్ముడి మాటల్లో వ్యత్యాసం వచ్చేసింది. నువ్వు చేసిన ఈ పొరపాటు మళ్ళీ చేయొద్దు, ఇక విమర్శించొద్దు. ఎవడో నేను సమర్థించేవాడు పనికిమాలలో ఎవరైనా ఉంటే వాళ్ళ మాటలు వినొద్దు. నీ జీవితాన్ని సరిదిద్దుకో, మంచిగా బతకడాన్ని ప్రారంభించు. నేను మీ అందరి, మరి ముఖ్యంగా దైవజనులని, విమర్శకులను కూడా కోరుతుంది ఏంటంటే, ప్లీజ్ లెట్ us స్టాప్ క్రిటిసైజ్ జాన్ పాల్. ఇక వదిలిపెట్టేయి, ఇంకొద్దు. జాన్ పాల్ను కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నా, తమ్ముడు ఇంకొద్దు. నువ్వు మంచిగా ఎప్పట్లాగే వాక్యం చెప్పుకో. ఇప్పుడు కొంతకాలం నీ భార్యతో సమాధానపడు, నీ సంఘంతో సమాధానపడు. నేను చాలాసార్లు చెప్పాను, గతంలో నువ్వు నాతో వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు, పర్సనల్గా నాకు ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు నేను చెప్పా, తమ్ముడు ఈ ఆర్భాటాలకు వెళ్ళొద్దు, సాతాను చాలా ప్రమాదకరమైన స్థాయికి తీసుకెళ్తుంది. నువ్వు ఈ చట్టంలో పేరు ప్రఖ్యాతులు, డబ్బు, ఈ సోషల్ మీడియా ఫేమ్ అనే చట్టంలో ఇరుక్కోవద్దని చెప్పా. కానీ వెళ్ళి అందులోనే ఇరుక్కున్నాం. సరే, దేవుడు మళ్ళీ నేను వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఇచ్చాడు. మారు మనసు పొంది నీ భార్యతో సమాధానపడి మంచిగా ఒక నూతన జీవితాన్ని ప్రారంభించు. ఫ్రెష్గా దేవుడు నీకు మంచి అవకాశం ఇస్తాడు. మళ్ళీ నేను అభివృద్ధి చేస్తాడు. ఏవైతే నువ్వు గతంలో చేసావో ఆ పొరపాట్లన్నిటినీ సర్దిద్దు. మంచి దారిలో ప్రారంభించు, మంచి వాక్యాన్ని ప్రారంభించు, మంచి ఆత్మీయతతో ప్రారంభించు. ఏవైతే కాంట్రవర్షియల్స్ ఉంటాయో అవి చెప్తేనే వింటారనే భ్రమ నుంచి వాక్యంగా చెప్పుకుంటూ సమాధానంగా ముందుకెళ్ళు. ఇది నేను విమర్శించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి నువ్వేం మాట్లాడొద్దు. కౌంటర్కి ప్రతి కౌంటర్ వేయొద్దు. నీ పని నువ్వు చూసుకొని ప్రశాంతంగా పరలోకానికి వెళ్ళాలి అనే దృక్పథం పని. ఆ దృక్పథంతో పనిచేయి. వీళ్ళతో పెట్టుకున్నట్టు పరలోకం కాదు, వీళ్ళతో పాటు నరకానికి వెళ్ళిపోతాను. సాతాను చాలా తెలివిగా నేను దారి తప్పిస్తాను. దయచేసి తమ్ముడు, నేను ప్రేమతో నీకు మనవి చేస్తున్నా, నీ జీవితాన్ని సరిదిద్దుకోవడానికి సోషల్ మీడియాలోకి రాకు కొంతకాలం. నీ మనసును స్థిరపాటు చేసుకునేటప్పుడు, కుదుట చేసుకునేటప్పుడు వరకు నిన్ను సమర్థించే ఆ ఎవరైతే పనికిమాలిన వాళ్ళు ఉంటారో, నువ్వు మారు మనసు పొందకుండా నీ సాతానులాగా భ్రమపరుస్తున్నారో నిన్ను, నువ్వు తప్పేం చేయలేదు, ఏం భయపడాల్సిన పని లేదు, ఎవడన్నా నేను అనేది అనే వ్యధలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటలు దయచేసి వినండి. వాళ్ళని మేలు కోరేవాళ్ళు కాదు. వాళ్ళు ఆల్రెడీ పాపంలో ఉండి నువ్వు చేసింది క్లియర్ కట్గా వాళ్ళకి తెలిసినా కూడా నేను విమర్శించకుండా నీ పక్కన ఉంటున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళు నిజంగా నీ మేలు కోరి కాదు. ఈ విషయం దయచేసి అర్థం చేసుకో. వాక్య విరుద్ధమైనటువంటి పాపానికి సమర్థకులు వచ్చారంటే వాళ్ళు దేవుని పిల్లలు ఎట్లవుతారు? వాళ్ళు నీ మేలు కోరే వాళ్ళు ఎట్లవుతారు? కారు వాళ్ళు నిన్ను అదే స్థితిలో పర్మనెంట్గా ఉంచడానికి పంపబడ్డ సాతాను ఏజెంట్లు వాళ్ళు. సో నువ్వు ఈ విషయాలను అర్థం చేసుకొని పాపానికి దూరంగా బ్రతకమని, వాటికి దూరంగా ఉండమని నేను సవినయంగా ప్రేమతో మనవి చేస్తున్నా. తమ్ముడు, ఇక నువ్వు చేసిన తప్పులు ఇంక చేయొద్దు, సామరస్యంగా ఉండు, చక్కగా పరిచయం చేసుకో. ఇంకొకటి నేను చివరిసారిగా నీకు చెప్పదలుచుకున్నా, ఎవరైనా ఉంటే తమ్ముడికి పంపించండి. నువ్వు నీ వ్యక్తిగత సంఘాన్ని, నీ స్థానిక సంఘాన్ని విస్మరించావు. సోషల్ మీడియాలో ఎవరో చూసి ఫోన్లు చేసి చెప్పేవాడు నీ అక్కడికి రాడు, నీ కష్టాల్లో నీకు తోడు రాడు. కుదిరితే నచ్చితే ఒక 1000 రూపాయలు పంపిస్తాడేమో. నీ స్థానిక సంఘం ఎవరైతే నీ ఆత్మీయ పిల్లలు ఉన్నారో వాళ్ళే ఉంటారు. వాళ్ళని చెడగొట్టుకున్నావు, సంపాదించకుండా, ఆత్మల సంపాదన లేకుండా ఉన్న 6-7తోనే ఎదురు 1,00,000 మంది ఉన్నట్టుగా బిల్డప్పించుకుంటా సోషల్ మీడియాలో నువ్వు చెప్పి అనవసరంగా అనేక మందిని భ్రమపరిచావు. నువ్వు భ్రమలో బతికావు. వద్దు, నీ స్థానిక సంఘం మీద దృష్టి పెట్టు. దేవుడు నీకు సంఘాన్ని అప్పగించింది అందుకే, ఆత్మలను రక్షించడానికి, కొత్త ఆత్మలను చేర్చడానికి. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెల్ని నీ దొడ్డిలోకి చేర్చుకోవడానికి, పరిచర్య కోసం నేను పిలిచాడు, ఈ చెత్త కోసం కాదు. సోషల్ మీడియా అనేది ఒక చిన్న వ్యాపకం మాత్రమే, అది జీవితం కాకూడదు. ఏదైతే సోషల్ మీడియా మాత్రమే జీవితం వద్దో నీ బతుకి, అందరి బతుకు ఇట్లాగే అయిపోద్ది, రోడ్డు మీదకి వచ్చేస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియా ఫేమ్ కానీ, సోషల్ మీడియాలో మనుషులు కానీ వాస్తవానికి ఆత్మీయులు కాదు, వాళ్ళు దగ్గర ఉండేవాళ్ళు కాదు. నిన్ను దగ్గరగా చూసేవాళ్ళు, నీ దగ్గరగా ఉండేవాళ్లే నీ మీద నిజమైన ప్రేమని, నిజమైన ఆత్మీయతని పెంచుకోగలుగుతారు. ఈ దూరంగా ఉండేవాళ్ళు ఒక రోజు నచ్చితే లైక్ చేస్తారు, లేకపోతే వాళ్ళు రాళ్ళేస్తారు. సో ఈ విషయాన్ని దయచేసి మీరు అర్థం చేసుకోవాలని తమ్ముడు నేను కోరుతున్నా. ఇంకనైనా సరే నువ్వు అనవసరమైన విషయాలు పట్టించుకోకుండా
ఈ అనవసరం విమర్శల జోలికి వెళ్లకుండా నీ పన్ను చూసుకో, ప్రశాంతంగా బతుకు, ప్రార్థన చేసుకుని భార్యకు దూరంగా ఉండొద్దు. అది సాతాను తలంపు. వెంటనే వెళ్ళి, నిజంగా నువ్వు దైవజనుడివి, నీకు వాక్యం తెలుసు, నీకు ధైర్యం ఉంది, వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళి నీ భార్యకి క్షమాపణ చెప్పు. నీ భార్యని కౌగిలించుకో. ఖచ్చితంగా నీ భార్య క్షమిస్తాడు. నిన్ను ప్రేమించే ఏ భార్య అయినా, ప్రేమించే నిజమైన ఏ భార్య అయినా ఖచ్చితంగా క్షమిస్తాడు. ఖచ్చితంగా చెప్పు. వెళ్ళి నీ పిల్లల్ని దగ్గర తీసుకో. పొరపాటున నీ మూర్ఖత్వంతో ఏ నిర్ణయం తీసుకున్నా, నీ పిల్లలు తండ్రి లేని వాళ్ళు వీళ్ళిద్దరు ఉన్నా కూడా నిజమైనటువంటి వాళ్ళిద్దరి కలయిక వలన కలిగిన ఆప్యాయత, అనుబంధం, ప్రేమ, వీటన్నిటికీ వాళ్ళు దూరం అయిపోయి ఏదో ఒక లోటుతోనే జీవితాన్ని గడపాల్సి వస్తుంది. వాళ్ళ జీవితం అంతా బాధపడుతూనే ఉంటారు. ఈ శిక్ష వాళ్ళకి జీవితాంతం వేయద్దు తమ్ముడు. నువ్వు మారి చక్కగా నీ భార్య బిడ్డలతో కలిసిమెలిసి ఉండు, పరిచయం చేసుకో. ఎవ్వరూ నీ జోలు గారు ఈ రోజు విమర్శించే వాళ్ళు కొంతకాలానికి ఆగిపోతారు. నువ్వు కొనసాగిస్తుంటే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. వాళ్ళ నోటికి తాళం పడాలి అంటే నీ ప్రవర్తన మార్పు చెందాలి. ఈ దరిద్రానికి దూరంగా ఉండి ఓ మంచి జీవితాన్ని నువ్వు నడపాలని కోరుకుంటున్నా నేను. ఆ అనవసరమైన విషయాల్ని నువ్వు పట్టించుకోకుండా, ఎవరైతే ఇక జానపాలను విమర్శించారో వాళ్ళు ఇంతటితో వదిలేయండి. చాలు, చాలా విమర్శించావు, చాలా ఇక పరిధి దాటిపోయేంత విమర్శించారు. పని కట్టుకొని వరుస పెట్టి పోటీల మీద లైవ్లు పెట్టి అతన్ని విమర్శించారు. చాలు, విమర్శించేంత వరకే, కానీ పీక్కు తినేంత వరకు మనం వెళ్ళకూడదు. ఇది శృతి దాటితే, శృతి మించిపోతే గుర్తుపెట్టుకోండి, ఆ పిల్లోడు ఏదైనా చేసుకున్నా, అతడి కుటుంబం చీలిపోయినా, ఆ పాపం మొత్తం ఎవరైతే పని కట్టుకొని అవసరం లేకపోయినా పొట్టుకుకులు వీడియోలు పెడుతున్నారో వాళ్ళకే ఈ పాపం తగులుతుంది. సో మనకు కావాల్సింది ఏంటి? మారు మనసు అంతే. అతని పతనం, నాశనం కాదు, అది ఎప్పటికీ కాదు. ఎందుకంటే నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు ఎప్పుడు కోరుకోలేదు అట్లా. ఆయన అతిక్రమములు దాచువాడు వర్ధిల్లుడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఆయన అదే అంటాడు. దుష్టుడు తన దుష్టత్వంలో నుండి మరణించడం వల్ల నేను సంతోషిస్తానా? లేదు, వాడు తన ప్రవర్తన సర్దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషం అంటాడు. వాళ్ళు మార్పు చెంది బ్రతకడం దేవుడు కోరుకుంటే, మనం కాకుల్లాగా పొడిచి వాడు చావాలని కోరుకుంటే ఎట్లా? వాడు బయటకు వచ్చే చెప్పుకోలేడు. డాంబికానికి, గర్వానికి, అహానికి చంపుకోలేక తను అనుసరించే వాళ్ళు ఎక్కడ వాళ్ళ ముందు తక్కువైపోతానని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తాడు. ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతే ఎట్లా? ఇది ఆల్. విమర్శించే వాళ్ళని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ పిల్లోడిని ఇప్పటి వరకు విమర్శించిన చాలు, ఆ చాలు, ఇంతవరకు చాలు అతనికి శిక్ష. అతను నాశనాన్ని కోరుకోకూడదు. ఇది శృతి మించి పని కట్టుకొని అందరం విమర్శించడం మొదలు పెడితే ఆయన సంసారం పోతుంది. వాడి తమ్ముడి పిల్లలకి మీరు ప్రొటెక్షన్ ఉంటారా? మీరు అన్నం పెడతారా? ఇలా అతని భార్య జీవితంలో కలిగిన ఆ శాశ్వత శోభ ఒకవేళ వాళ్ళు విడిపోతే, ఆ అమ్మాయి జీవితంలో జరిగిన శాశ్వత లోటు మీరు పూడుస్తారా? ఆ సందిగ్ధ సమయంలో ఒక పొరపాటు జరిగాక భార్యగా క్షమించాలా? ఇంత జరిగాక మన్నించాలా? మన్నించకుండా ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ప్రేమ, భర్తను విడిచిపెట్టలేవు, పెంచుకున్న అనురాగం అడ్డొస్తుంది. పోనీ క్షమించాలి అంటే, క్షమిస్తే ఎంత తప్పు చేస్తాడా, నన్ను మోసం చేస్తాడా అనే మనసులో బాధ, ఆవేదన అడ్డొస్తుంది. ఇలాంటి టైంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని సందిగ్ధంలో భార్య ఉంటుంది. మనోడు ఇంత దాకా వచ్చింది, ఇక వదిలిపెట్టేది, ఇంకెట్లాగో పడిపోయాను, పూర్తిగా బురదలకు దొరికిపోదాం, ఇక ఎట్లాగో నేను బయటకు వచ్చేటట్లేను, నా భార్య నన్ను క్షమించేటట్లేదు, బయట వాళ్ళకి అర్థమైపోయింది, ఇక అయ్యిందేదో అది, ఎవరితో తప్పు చేశానో వాళ్ళతోనే జీవితం పంచుకుంటానంటే మరింత భ్రష్టుడైపోతాడు, మరింత నాశనానికి వెళ్ళిపోతాడు. ఆ మధ్యలో వచ్చే వాళ్ళు కొన్ని రోజులు ఉంటారు, కొన్ని రోజులే. అభినయ దర్శన సంగతి చూసాం కదా, కట్టుకున్న భార్యను వదిలిపెట్టి ఎక్కడికి పోతే అక్కడ అయ్యగారు అందాన్ని చూసి ఉంటారు. పనికి మాలినోళ్ళు, బుద్ధి జ్ఞానం లేక పెళ్ళైన వాడు, పిల్లలు ఉన్నాడని కూడా బుద్ధి లేకుండా ఒళ్ళు కొవ్వెక్కిన ఆడపిల్లలు ఉంటారు. తల్లిదండ్రులు ఉన్న సినిమాలు, సోషల్ మీడియా చూసి కామం ఎక్కి ఒళ్ళు కొవ్వెక్కిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏదో ట్రాప్లో పడేయగానే అరే పెళ్లి కాని వాళ్ళు ఊరకే దొరికారు కదా అని ఈ బుద్ధి లేని వాళ్ళు వెళ్ళిపోతారు. ఏం చేస్తారు వాళ్ళు? కొద్ది రోజులు వాళ్ళు వాడుకొని విధులు పెట్టేస్తారు. అప్పుడు ఏమన్నా బ్రతుకు చేయడానికి ఏడ్చుకుంటే వాడు ఇప్పుడు మళ్ళీ వదిలిపెట్టిన పిల్లల దగ్గరకు వెళ్ళిపోయాడు. పాపం ఆ మహాతల్లి రానిచ్చింది ఈ వెధవని. ఎవరిని? వాడున్నాడు కదా విగ్గు, అభినయ్ దర్శన్. ఈరోజు ఆ అమ్మాయి అన్నం పెడుతుంది వాడికి. ఆ కడపలో నాకు తెలిసిన తమ్ముడు చెప్తున్నాడు,
ఆ అమ్మాయి వాడిని స్కూటీ మీద ఎక్కించుకొని వెళ్తుంటది. తెలుసు నాకు ఇవన్నీ. సో గుర్తుపెట్టుకోండి, అతన్ని నాశనం కాదు మనకు కావాల్సింది. సందిగ్ధంలో ఉన్నారు తమ్ముడు, మధ్యలో వచ్చే వాళ్ళ కోసం నీ భార్యను వదులుకునే ప్రయత్నాలు చేయకు. జరిగింది ఏదో జరిగింది, వచ్చింది ఏదో ఎట్లాగో బయటకు వచ్చేసింది, భార్యకు విడాకులు ఇచ్చి అమ్మాయిని చేసుకుందామంటే అది వ్యభిచారం. భార్యను విడిచిపెట్టిన వాడు ఆమెను వ్యభిచారిగా మారుస్తున్నాడు. విడిచిపెట్టిన దాన్ని చేసుకునేవాడు వ్యభిచారి అవుతాడు. అర్థమవుతుందా? రెండో భార్యను చేసుకున్నవాడు వాక్యం చెప్పడానికి అధ్యక్షుడిగా సంఘ కాపరిగా పనికిరాడు. ఈ విషయాన్ని దయచేసి అర్థం చేసుకో తమ్ముడు. తప్పుడు ఆలోచనలు, సాతానిచ్చే తప్పుడు సలహాలు వినొద్దు. కొంచెం బలహీనతలో, ఒత్తిడిలో, కొంచెం సున్నితమైన పరిస్థితుల్లో నీకు ఎటువైపు మొగ్గు చూపుతుందో అటు వెళ్ళడం కాదు. నీ మనసు ఏది సత్యమో, ఏది వాక్యానుసారమో అదే కొనసాగించు. కష్టమైన అటువైపు నిలబడు. ఖచ్చితంగా నువ్వు తిరిగి నిలబడతావు. తిరిగి నిలబెట్టే బాధ్యత ప్రభువుది. మనుషులు ఎవరు ఏం చేయలేరు. నువ్వు అలాగైనా నీ తప్పును అలాగే సమర్థించుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ దేవుని ఉగ్రతకు బానిస అవుతావు. నీ జీవితాన్ని మార్చుకో, ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడు. ఏ ఇబ్బంది ఉండదు. ఎప్పట్లాగే జీవితాన్ని మళ్ళీ లీడ్ చేస్తావు. ప్రశాంతంగా తిరిగి సమాజంలో ఎప్పట్లాగే గౌరవం వస్తుంది. జనమేం పిచ్చోళ్ళు కాదు. ఈ రోజు విమర్శించిన వాళ్ళు మార్పు చెందాడని గుర్తించారంటే ఖచ్చితంగా వాళ్ళందరూ మళ్ళీ గౌరవిస్తారు, మళ్ళీ నిన్ను పిలుస్తారు, అవకాశం ఇస్తారు. కాదు అని మళ్ళీ పాపంలోనే కొనసాగితే పిలిచే వాళ్ళు ఉంటారు ఒక వర్గం, కానీ నీ మనసాక్షి నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటది. చచ్చాక పరలోకం రాదు. పరలోకం రాకపోయినా సరే రాదని తెలిసిన బతికినన్నాళ్ళు నువ్వు భ్రష్టుడు అవడమే కాకుండా ఒక్క మారు మనసు పశ్చాత్తాపం పొందకపోవడం అనే ఒకే కారణంతో నువ్వు చెడిపోయింది కాక నువ్వు చచ్చేదాకా వందల వేల మందిని చెడగొడతావు. ఆ పాపం అవసరమా? ఆ దౌర్భాగ్య జీవితం అవసరమా? వద్దు కదా. సో ప్రతి తమ్ముడు నేను కోరుకుంటున్నా, దయచేసి ఈ జీవితం వద్దు. కొంతకాలం, 1 నెల 2 నెలలు ఈ సోషల్ మీడియా దరిద్రానికి దూరంగా ఉండి నీ భార్యతో గడుపు, ప్రశాంతంగా గడుపు, క్షమాపణ చెప్పు, ప్రేమతో కలిసిపో. నువ్వు నీ పిల్లలు సంతోషంగా కొంతకాలం గడిపి నువ్వు రీఫ్రెష్ అయ్యి తిరిగి బలం పుంజుకొని పేతుర్ని ప్రభు అన్నట్టుగా నీ సహోదరులను బలపరచడానికి నువ్వు బలపడ్డాక, నువ్వు మారు మనసు పొందాక తిరిగిరా. ఖచ్చితంగా ప్రభు నీకోసం సిద్ధంగా ఉంటాడు. ఇది మిత్రులారా, నేను దయచేసి ఈ వీడియో తమ్ముడికి పంపించండి, అలాగే విమర్శించే వాళ్ళకు కూడా పంపించండి. ఆ విమర్శించే ఆ పత్తితో ఒకడు ఉంటాడు, వాడు పొద్దుగుల అబద్ధాలు మోసాలతోనే బతుకుతుంటాడు. వాడు నలుగురు భార్యలు పెట్టుకున్నాడు, ఇంకొకరు విమర్శిస్తాడు. సిగ్గులేదు వాడికి, అసలు బైబుల్ పట్టుకొని బోధించడానికి యోగ్యత లేదు వాడికి, ఆ నీచుడికి. వాడు విమర్శిస్తుంటాడు అందరినీ. సో అట్లాంటి వెధవులు పోలేడు మంది ఉన్నారు ఇప్పుడు క్రైస్తవ పాస్టర్లుగా, బోధకులుగా. వాళ్ళకి సంఘాలు ఉండవు, పరిచర్య ఉండదు, ఏమి ఉండదు. ఈ జాన్పాలు దెబ్బతిన్నది కూడా ఎక్కడంటే సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతుకుతాం. వాళ్ళు ప్రశ్నిస్తారని స్థానిక సంఘాన్ని అభివృద్ధి చేయకుండా సోషల్ మీడియాలో వచ్చిన వాళ్ళు అంతా నా సంఘం అనుకుంటే ఇట్లాగే ఉంటది. వాళ్ళు ఎట్లా నీ సంఘం అవుతారు? నువ్వు స్వార్థ చెప్పలా, నువ్వు బాప్తిస్మం ఇవ్వలా, నువ్వు రక్షణలో నడపలా, నువ్వు బల్ల ఇవ్వడల్లా. వాళ్ళు సోషల్ మీడియాలో వాక్యం చూసి ఫోన్లు చేసి మెసేజ్లు పెడితే నీ వాళ్ళు, నీ బంధువులు అయిపోతారా? వాళ్ళు ఏ రోజున వదిలిపెడతారు? సొంత సంఘంలో కంటికి ఎదురు కనబడుతున్న బంధువులే ఈ రోజు నచ్చకపోతే ఇంకో సంఘానికి వెళ్ళిపోతున్నారు. అట్లాంటి సోషల్ మీడియా వాళ్ళని నమ్ముకొని జీవితాన్ని నడుపుతారు ఎవరైనా? బుద్ధిహీనత కాదా అది? అది దయచేసి మిత్రులారా, ఈ విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకున్నందుకు వందనాలు. తమ్ముడికి చెప్పండి, మీరు కూడా ప్రార్థించండి. ఆ తమ్ముడి కోసం నేను కూడా ప్రార్థిస్తా. తను నిలబడాలి, పాపం నుంచి బయటికి రావాలి, కుటుంబం నిలబడాలి, వాళ్ళ బిడ్డలు, కుటుంబం క్షేమంగా ఉండాలి. అలాంటి మంచి జీవితాన్ని దేవుడు ఇచ్చేటట్లుగా నేను ప్రార్థిస్తాను. ఆ వ్యక్తిగత ప్రార్థనలో మీరు కూడా ప్రార్థించండి. మీ అందరికీ వందనాలు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి, నేను సమాధానం చెప్తాను. ఒక్క 5 నిమిషాలు నేను క్లోజ్ చేస్తాను. ఏదైనా మీకు ప్రశ్న ఉంటే? ఇంకేం లేదా?